శ్రీ సాయిబాబాను ఆశ్రయించిన తరువాత మనలో ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉద్భవించకూడదు. అదే రేపు ఎలా అన్న సంశయం ఏ కోశాన ఉండకూడదు. బాబాను చేరకముందు నీ జీవితం వేరు. బాబాను చేరిన మొదటి రోజు నుండి నీ బాధ్యతంతా బాబా చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక మన భవిష్యత్ చూసేది బాబానే అయినప్పుడు మనమెందుకు కలవరపడాలి? దేనికోసం ఆరాటపడాలి? బాబా వద్దకు వచ్చాక మనం ఆరాటాలను పూర్తిగా తొలగించుకోవాలి. ఆరాటాలను పోగొట్టుకోకపోతే అందులోనే పడి కొట్టుమిట్టాడతాం. కేవలం బాబా ప్రేమ కోసం మాత్రమే ఆరాటపడాలి. ఇక మరి దేనికోసం ఆరాటపడ్డా అది వృధా ప్రయాసే. మన అవసరాలన్నీ ఆయనే చూసుకుంటే ప్రత్యేకంగా వాటి కోసం ఆరాటపడాల్సిన పని లేదు. ఉదాహరణకు, నీవు ఆహారం కోసం ఆరాటపడితే నీ ప్రేమ ఆహారంపైనే, వస్తువుల కోసం ఆరాటపడితే వస్తువులపైనే ప్రేమ తప్ప బాబాపైన ప్రేమ కాదు. మన అవసరాల కోసమే కాదు, కొడుకుల, బిడ్డల, బంధువుల అందరి అవసరాల కోసం బాబాను ప్రాధేయపడుతుంటాం. ఇది సమంజసమైంది కాదు. ఈ విషయం చెబితే చాలామంది అంటారు, అడగనిదే అమ్మైనా పెట్టదు కదా అని. అవును, అమ్మ అడగనిదే పెట్టకపోవచ్చు. కానీ సమర్థ సద్గురువు నీ అవసరాలను నీకంటే ముందే గుర్తిస్తాడు. మనం వాడే సామెతలు, ఉపమానాలు బాబాకు వర్తించవు. బాబా మన జీవితంలోకి వచ్చిన తర్వాత నీకు కావలసినవి ఇవ్వడానికి ముందే ప్రణాళిక రూపొందిస్తారు. ఏ ఏ సమయాల్లో నీకు ఏది అందించాలి, నీతో పాటు నీపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలన్నది బాబా ముందుగానే నిర్ణయించుకొని ఉంటారు. బాబా మనం కోరగానే ఇచ్చారని అనుకుంటాం, కానీ అప్పటికప్పుడే ఏదీ ఏర్పాటు చెయ్యరు. నా బిడ్డ ప్రవర్తన మారడం లేదు, దాన్ని మార్చు బాబా అని అడిగితే అప్పటికప్పుడు మారకపోవచ్చు. కానీ వాడి చెడు సంస్కారాలను మెల్లమెల్లగా సంస్కరించి వాడిలో ఉన్న దుర్గుణాలను శాశ్వతంగా తొలగిస్తారు. బిడ్డలో మార్పు తేవడానికి అనేక అనుభవాలను వాడికి రుచి చూపించి ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత వాడిని సన్మార్గంలోకి తీసుకువస్తారు. బాబా ఏది చేసినా శాశ్వతంగా ఉండేదే అనుగ్రహిస్తారు. తన వద్దకు వచ్చిన ప్రతి బిడ్డ తనవాడిగానే భావిస్తారు. మనం ఎవరికి సంబంధించిన వారమైనా బాబా వద్దకు చేరిన తర్వాత 100% మనం ఆయనకు సంబంధించిన వారమని స్థిరమైన భావన మనకు కలగాలి. బాబా నావారు అన్న భావన బలంగా నీ హృదయంలో స్థిరపడితే జీవితంలో దేనికోసమూ ఆరాటపడాల్సిన పని లేదు. బాబా నావారు, నేను బాబావాడిని అన్న భావనలో ఉండేవారు చాలా గుప్తంగా ఉంటారు. వారి ఆత్మానంద స్థితే వేరు. అతి కొద్ది మందికి అటువంటి స్థితి దొరుకుతుంది. మనం బాబాకు సంబంధించిన వాడిని అని రుజువు చేయడానికి ఒక్క విషయం ఇక్కడ చెబుతాను. నిత్య కృత్యాల కోసం, కావలసిన అవసరాల కోసం మనం కుటుంబ సభ్యులను, బంధువులను ఎవరిని అడగము. మరి ఎవరిని అడుగుతున్నాం? బాబానే కదా. అంటే మనం ఆయనకు చెందిన వారమనే హక్కుతోనే కదా అడుగుతున్నాము. ఆయన మనవారు అనేది బలంగా అంతరంగంలో ఉంటే ఇక అడగాల్సిన పని కూడా ఉండదు. ఇటీవలి కాలంలో చాలామంది భక్తుల్లో ఒక కోరిక కలుగుతుంది, జీవిత చరమాంకమంతా షిరిడీలోనే గడపాలని. షిరిడీలో ఉంటే బాబాకు ఇంకా దగ్గర కావచ్చు అన్నదానితో
చాలామంది షిరిడీలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. చివరి రోజుల్లో ఇక ఏ వ్యాపకాలు లేకుండా బాబాయే మన వ్యాపకం కావడం అనేటువంటిది మంచి పరిణామమే. షిరిడీలో నివాసం ఉండాలనుకునేవారు ఎలా జీవనం సాగించాలన్న విషయాన్ని బాబా ఒక తల్లి ద్వారా నాకు నిరూపించారు. చాలామంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి షిరిడీలో ఉంటున్నా అక్కడ కూడా సంసార లౌకిక తాపత్రయాలతోనే కొట్టుమిట్టాడుతున్నారు. బాబానే సర్వస్వమని షిరిడీ వచ్చేవారి జీవనం ఎలా ఉండాలన్నది బాబా చూపించారు. ఒకసారి షిరిడీకి వెళ్ళినప్పుడు ఒక తల్లిని 2 రోజులుగా గమనిస్తున్నాను. 2వ రోజు మాట కలిపి, అమ్మా, మీరు ఇక్కడే ఉంటున్నారా అని అడిగాను. ఆవిడ చెన్నైకి చెందినవారని 6 సంవత్సరాలుగా షిరిడీలోనే ఉంటున్నానని చెప్పారు. ఆ తల్లికి 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉంటుంది. హనుమాన్ టెంపుల్ నుండి మాట్లాడుకుంటూ ద్వారకామాయి ఎదురుగా ఉన్న లడ్డూ కౌంటర్ వద్దకు వచ్చి అక్కడ అరుగుపైన కూర్చున్నారు. ఆమె మోములో నిర్మలత్వాన్ని చూసిన తర్వాత ఆమె గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అమ్మా, మీరు ఇంత చిన్న వయసులో అన్నీ వదిలి షిరిడీకి ఎందుకు వచ్చారని అడిగాను. నేను ఎవరిదానేనో వారి వద్దకే వచ్చానంది. అమ్మా, ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకున్నారా? అద్దె ఎంత అని అడిగాను. 1000 రూపాయలు అన్నారు. వంట ఇంట్లోనే చేసుకుంటారా అని అడిగాను. అప్పుడు చిరునవ్వుతో నా వైపు చూసింది. అప్పుడు ఆ మోములో ఒక అద్భుతమైన కాంతి ప్రకాశించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భోజనం కోసం పాకులాడాలా అని అడిగింది. నాకు ఆశ్చర్యం వేసి, అమ్మా, ఉదర పోషణ కోసం ఆహారం తప్పనిసరి కదా, కఠినమైన సాధన బాబాకు ఇష్టం ఉండదు కదా అన్నాను. ఇక్కడ కఠినమైనది ఏమీ లేదు. నేను బాబాకు చెందినదానను, బాబా నావారు. నేను బాబా వద్దకు వస్తే ఎలా లోటు చేస్తారు? ఇక్కడికి వచ్చి కూడా నేను వంట చేసుకొని తినాలా? మరి ఇక్కడ బాబా ఉంది ఎందుకు అంది. మొదట నాకు వితండవాదంలా అనిపించిన తర్వాత ఆమె చెప్పిన విషయాలు వింటే కళ్ళు చెమర్చాయి. మరి మీ భోజనం ఎలా అని మళ్ళీ అడిగాను. ఉదయాన్నే కాకడ హారతికి ద్వారకామాయి వద్దకు వస్తాను. ఎవరో ఒకరు నా ముఖం చూసి టీ ఇప్పిస్తారు. మధ్యాహ్న హారతి అనంతరం చావడి వద్ద ఎవరో ఒక పుణ్యాత్మురాలు ప్రసాద వితరణ చేస్తారు. దాంతో ఒక పూట గడుస్తుంది. ఎవరు పంచకపోతే ప్రసాదాలయంలో భోజనం చేస్తాను. సంధ్యాహారతికి తిరిగి ద్వారకామాయికి వస్తాను. హారతి అనంతరం ఎవరో ఒకరు అల్పాహారం పంచుతారు. సేజ్ హారతి తర్వాత కూడా ఒక కప్పు ప్రసాదం దొరుకుతుంది. ఇక కడుపు ఖాళీగా ఉంది ఎప్పుడు? ఇందులో కఠిన సాధన ఎక్కడుందని నన్నే ఎదురు ప్రశ్నించింది. నా తండ్రే నాకు ప్రతిరోజు భోజనం పెడుతున్నప్పుడు నేను పొయ్యి వెలిగించి వండుకోవాల్సిన అవసరమేముంది? ఆమె మాటలు విని తనువు పులకరించింది. షిరిడీ వెళ్తున్నామంటే దారిలో తినడానికి కూర, అన్నం, రొట్టెలు, రకరకాల పిండి వంటలు తీసుకొని బయలుదేరుతాం. ఒక్క పూట ఆహారానికే పెద్ద ప్లానింగ్ చేసుకుంటాం. కానీ షిరిడీలో ఉండే ఇటువంటి తల్లులు ఉదర పోషణను అస్సలు పట్టించుకోకపోవడం వారికి బాబా పట్ల ఉన్న విశ్వాసానికి అది ప్రతీక. ఆ తర్వాత బాబా గురించి మాట్లాడుతుంటే నా దృష్టి ఆ తల్లి పాదాల వైపు మళ్ళింది. ఆ పాదాలనే చూస్తూ ఉండిపోతే మీరెందుకు నాతో ముఖాముఖి మాట్లాడడం లేదు అని ఆమె అడిగింది. అమ్మా, మీ పాదాల సౌందర్యాన్ని చూస్తున్నాను. కాళ్లకు చెప్పులు లేకుండా షిరిడీ అంతా
మీ పాదాలు కలయ తిరుగుతాయి. మాలాంటి వాళ్ళం సమాధి మందిర దర్శనానికి వెళ్తే బయట ఉన్న స్టాండ్ వరకు చెప్పులు వేసుకునే వస్తాము. ద్వారకామాయి లైన్ వరకు కూడా చెప్పులు వేసుకునే వస్తాము. 100 మీటర్లు చెప్పులు లేకుండా నడవలేని స్థితి మాది అన్నాను. మీ పాదాలు కొన్ని సంవత్సరాలుగా షిరిడీ నేలను ముద్దాడుతున్నాయి, అందుకే అత్యంత సౌందర్యంగా ఉన్నాయని అన్నాను. చాలాసేపు బాబాకు సంబంధించిన విషయాలు చర్చించుకున్న తర్వాత ఆ తల్లికి చిన్న వినతి చేశాను. అమ్మా, ఏ నెలైనా ఇంటి అద్దెకు ఇబ్బంది అయితే నా ఫోన్ నెంబర్ తీసుకోండి, నేను ఏర్పాటు చేస్తానన్నాను. అసలు నాకు ఇబ్బందే ఉండదు, నేను ఎవరిని అడగను, ఎవరి సహాయాన్ని పొందను అన్నారు. కానీ సమయానికి డబ్బు అదే సమకూరుతుంది. నా స్నేహితులు ప్రతి నెల ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. నేను ఉన్న చిన్న గదిలోనే వారు 4 రోజులు ఉంటారు. నాకు తెలియకుండానే ఇంటి యజమానికి అద్దె చెల్లిస్తారని చెప్పింది. కరోనా సమయంలో 3 సంవత్సరాలు మా ఇంటి యజమాని నన్ను అద్దె అడగనే లేదు. ఆయన ఒక్కటే కోరారు, కరోనా సమయంలో మా కుటుంబానికి ఆపద రాకుండా బాబాను ప్రార్థించమని అడిగారు. అందుకోసం ప్రతిరోజు ద్వారకామాయి ఎదుట శిఖర దర్శనం చేసుకుని బాబాను ఇంటి యజమాని క్షేమం కోసం ప్రార్థించేదాన్ని. మీరు సహృదయంతో ఇంటి అద్దెకు సహాయం చేస్తానన్నారు. దీంతో మన మధ్య రుణానుబంధం ఏర్పాటవుతుంది. నేను ఫోన్ కూడా వాడను. దానిని ఉపయోగిస్తే పాత బంధాలు, స్నేహాలు, లోక వ్యవహారాలన్నీ ముందుకు వస్తాయి. అందువల్ల ఫోన్ కూడా వదిలేశానంది. ఆమె చేస్తున్నది అసలైన సాధన అనిపించింది. ఇది మనందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందులో నుండి కొన్ని విషయాలనైనా మనం గ్రహించాలి. ప్రతి చిన్నదానికి బాబా పైన, ఇతరులపైన ఆధారపడకూడదనే విషయం మనకు బోధపడాలి. షిరిడీలో ఆ తల్లి వలె మనం కూడా ఆ స్థితికి వెళ్ళకపోవచ్చు. కానీ బాబా మనవారు అన్న బలమైన విశ్వాసం కుదిరితే మనం ఆత్మానంద స్థితికి చేరవచ్చు. బాబా నావారు అని అంటే లోకం మిమ్మల్ని పిచ్చివాడిగా చూడవచ్చు. అలా ఎవరైనా మిమ్మల్ని అంటే మీరు బాబాకు చేరువవుతున్నట్టు లెక్క. బాబా భక్తుల్లో 100కి 10 నుండి 15% మంది ప్రతి పనిని బాబాను అడిగే చేస్తారు. బాబా నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇది చాలా మంచి పరిణామం. ఇటువంటి పరిణితి కలిగితే తప్పటడుగులు వెయ్యము. ఇటువంటి పరిణితి రాత్రికి రాత్రి సాధించము. బంగారం కాల్చబడితే తప్ప అది నగగా మారదు. మన జీవితంలో కూడా అనేక విషయాల్లో నలిగి అనుభవాన్ని సంపాదిస్తే తప్ప సద్గురువును తెలుసుకోలేము. ఎందుకు మనం బాబాను ఇంత గట్టిగా పట్టుకుని ఉంటామంటే, కష్టాలనే కారు చీకట్లు కమ్మినప్పుడు ఆ భయంకరమైన చీకట్లను తొలగించి మన చెయ్యి పట్టుకొని బాబా వెలుతురులోకి తీసుకొస్తారు. కారు చీకట్ల ప్రయాణంలో తడుముకుంటున్నప్పుడు సద్గురు పాదాలు మన చేతికి చిక్కుతాయి. అలా దొరికిన పాదాలు జీవితాంతము వదలము.